Hi everyone. ఈ వీడియోలో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ఆఫ్ హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ అండ్ హెట్రోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? 2 అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అవడం వల్ల మనకి సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ 2 అటామిక్ ఆర్బిటాల్స్ సేమ్ ఉన్నట్టయితే అక్కడ మనకి ఫామ్ అయ్యేది హోమోన్యూక్లియర్, అంటే సేమ్ న్యూక్లియస్ ఉన్న 2 అటామిక్ ఆర్బిటాల్స్ కలిసి మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ చేస్తే దాన్ని మనం హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్ అంటాం. అలా కాకుండా ఇక్కడ హెట్రోన్యూక్లియర్, మనకి దేని నుంచి అయితే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుందో, ఏ 2 అటామిక్ ఆర్బిటాల్స్ కలిసి మనకి ఫామ్ చేస్తున్నాయో ఆ 2 డిఫరెంట్ న్యూక్లియస్ కలిగి ఉన్నట్టయితే అది హెట్రోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమోన్యూక్లియర్ అంటే O2, Li2, H2, N2 లైక్ దట్. ఇక్కడ ఏంటి, రెండు కూడా ఆక్సిజన్ రెండిటి న్యూక్లియస్ ఒకటే, అందుకే హోమోన్యూక్లియస్ లేదా న్యూక్లియర్. ఓకే, సో ఇక్కడ హెట్రో లైక్ CO, NO, HF లైక్ దట్. సో 2 డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యి మనకి మాలిక్యూల్ అనేది ఫామ్ చేస్తుంది, అది హెట్రోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ అవుతుంది. ఓకే, అసలు ఈ హోమోన్యూక్లియర్ లేదా హెట్రోన్యూక్లియర్ అటామిక్ మాలిక్యూల్స్ మాలిక్యులర్ డయాగ్రామ్స్ మనం ఎందుకు డ్రా చేయాలి? దానివల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ఎంఓ డయాగ్రామ్స్ అనేవి మనకి ఎలాంటి ప్రాపర్టీస్ మనకి మాలిక్యూల్స్ కలిగి ఉన్నాయి. ప్రాపర్టీస్ ఇన్ ద సెన్స్ దాని బాండ్ ఆర్డర్ ఏంటి, అయనైజేషన్తో పాటు దాని మ్యాగ్నెటిజం ఎట్లా చేంజ్ అవుతుంది, అది పారామ్యాగ్నెటికా డయామ్యాగ్నెటికా, ఏ ఆటమ్స్ వాటి ఎలక్ట్రాన్స్ని ఎట్లా షేర్ చేసుకొని బాండింగ్ అనేది ఫామ్ చేసింది, ఇలాంటివన్నీ కూడా మాలిక్యులర్ డయాగ్రామ్స్ అనేవి మనకి ఫెసిలిటేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, యూజువల్గా లెక్చర్స్ టీచర్స్ అందరూ దీని ఎనర్జీ తక్కువ, దీని ఎనర్జీ ఎక్కువ, ఇవి ఇట్లా ఉంటాయి ఇలా ఉంటాయి అని మనం చెప్తాం కదా. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసినవే త్రూ స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్. సపోజ్ ఇది ఎంఓ డయాగ్రామ్స్ ఉన్నాయనుకోండి, యూజువల్గా ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేస్తారనమాట. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెరిమెంటల్లీ డన్ ఓన్లీ, దెన్ ద థియరీ పార్ట్ అనేది మనం చదువుకుంటున్నాం. ఓకేనా, సో లెట్స్ కమింగ్ టు ద పాయింట్. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్ ఉంది కదా, సో N2 ఇవన్నీ కూడా మనకి సిమ్మెట్రికల్గా ఉంటాయని చెప్తారు, సిమ్మెట్రికల్. వేరాజ్ ఈ హెట్రోన్యూక్లియర్ అనేది అసిమెట్రికల్ అని చెప్తారు. ఓకే, వాట్ ఈస్ సిమ్మెట్రికల్? అసిమెట్రికల్ ఉండడం వల్ల ఏంటి మనకి? సో ఈ ఎంఓ డయాగ్రామ్స్ గీసేటప్పుడు మనకి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, వాటిలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అవి ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ ఉంటాయి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ గీసేటప్పుడు. సో అలా ఎందుకు ఉంటాయంటే, బేస్డ్ ఆన్ దట్ మాలిక్యూల్, బేస్డ్ ఆన్ దట్ బాండింగ్, సో సిమ్మెట్రికా ఎసిమెట్రికా కూడా ఉంటుందన్నమాట. సో సపోజ్ ఇక్కడ సిమ్మెట్రీ అంటే ఏంటంటే, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ 2 ఎలా ఓవర్లాప్ అయ్యాయి మనకి, లీనియర్ కాంబినేషన్, ఇక్కడ కూడా లీనియర్ కాంబినేషన్. సో ద రొటేషన్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ ఆర్ ఆర్బిటాల్, నాట్ మాలిక్యూల్, ద రొటేషన్ ఆఫ్ దిస్ ఆర్బిటాల్ విత్ ఇన్ ద ఫేజ్ అబౌట్ ద ఇంటర్ న్యూక్లియర్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఈ ఆర్బిటాల్ రొటేట్ అయినప్పుడు మనకి విత్ ఇన్ ద ఫేజ్లోనే ఉంటుంది, ఫేజ్ చేంజ్ అనేది ఉండదు. ఓకే, అందుకే అక్కడ మనకి అది సిమ్మెట్రికల్గా ఉంటుంది అని చెప్తాం అనమాట. యూజువల్లీ ఎలా ఉంటే మనకి సిగ్మా బాండ్స్ కదా. ఓకే, అలా కాకుండా మనకి పై బాండ్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి, యూజువల్గా కోవలెంట్ మాలిక్యూల్స్లో మనకి పై బాండ్స్ ఫామ్ అవుతాయి కదా, సైడ్ బై సైడ్ ఓవర్లాప్. ఇలా ఇప్పుడు డి పై ఉందంటే ఇది హయ్యర్ క్లాసెస్కి వస్తుంది, ఇది కూడా మీకు హయ్యర్ క్లాసెస్లోనే ఉంటుంది. యూజువల్గా +1 +2 లెవెల్ అంటే పీ పై ఇట్లా. సో ఇలాంటి ఓవర్లాప్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రొటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ అనేది మనకి ఫేజ్ చేంజ్ అవుతుంది. ఈ రొటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ ఈ ఫేజ్ చేంజ్కి గురవుతుంది అనమాట త్రూ ద యాక్సెస్, అలాంగ్ ది యాక్సెస్. ఇది ఇంటర్ న్యూక్లియర్ యాక్సెస్. ఈ ఇంటర్ న్యూక్లియర్ యాక్సెస్ చుట్టూ రొటేట్ అయినప్పుడు ఇది ఈ ఫేజ్లో మాత్రమే కాకుండా ఈ ఫేజ్ని దాటి కూడా మనకి రొటేట్ అవుతుంది అనమాట. దాన్ని ఫేజ్ చేంజ్ అని చెప్తున్నాం. ఇక్కడైతే సేమ్ ఫేజ్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ఉంటే ఈ మాలిక్యూల్స్ మనం అసిమెట్రిక్ మాలిక్యూల్స్ అంటాం అనమాట. యూజువల్గా మనకి పై బాండింగ్స్ అన్నీ కూడా కోవలెంట్ బాండింగ్లో ఈ హెట్రో మాలిక్యూల్స్ జరుగుతాయి. అందుకని ఇక్కడ మనకి హెట్రోన్యూక్లియర్ అనేది ఇది మనకి అసిమెట్రిక్, ఇదేమో సిమెట్రిక్ అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ దీంట్లో చెప్పుకున్న 3 పాయింట్స్ ఏంటి?
హోమోన్యూక్లియర్స్ అనేది సేమ్ టైప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ నుంచి వస్తుంది. హెటరోన్యూక్లియర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ నుంచి వస్తుంది. అండ్ హోమోన్యూక్లియర్ అనేది మనకి సిమెట్రికల్గా ఉంటుంది. హెటరోన్యూక్లియర్ అనేది అసిమెట్రికల్గా ఉంటుంది. దట్స్ వై మనకి ఎనర్జీ లెవెల్స్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అసలు ఎంఓ డయాగ్రామ్స్ యూజెస్ ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి అంటే టు అసెస్ ద బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిజం, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ తీసుకున్నట్టయితే హోమోన్యూక్లియర్లో మనకి ఇక్కడ ఆటము రెండు కూడా ఆటమ్స్ సేమ్ కదా, ఇది ఆటమ్ అండ్ ఏబి ఈ టూ ఆటమ్స్ కూడా సేమ్ ఉంటాయి. సో దాని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కానీ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కానీ ఎనర్జీ లెవెల్స్ అనేవి రెండు కూడా ఒకే స్టేజెస్లో ఉంటాయి అనమాట. సో సేమ్ ఉంటాయి. సో దెర్ ఇస్ నో ఇష్యూ విత్ దిస్. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సిఓ, ఎన్ఓ, హెచ్ఎఫ్, సో ఇలాంటి హెట్రోన్యూక్లియర్ మాలిక్యూల్స్ మనం తీసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా ఇక్కడ సి అనేది డిఫరెంట్, ఓ అనేది డిఫరెంట్. ఇక్కడ కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ వేరు, అలాగే ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ వేరు. ఇన్ ద సేమ్ వే ఎన్కి ఆక్సిజన్కి రెండింటి కూడా వేరు. బట్ ఇక్కడ ఎలా డ్రా చేస్తామంటే డ్రా చేసేటప్పుడు ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్, ఎంఓ డయాగ్రామ్ తీసుకుంటే దాంట్లో ఈ మనం తీసుకున్న సపోజ్ మాలిక్యూల్ సిఓ తీసుకుందాం అనుకోండి. సో ఈ రెండింటిలో కంపేర్ చేస్తే మనకి తెలుసు ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అని. ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ని మనం ఎప్పుడు కూడా ఎంఓ డయాగ్రామ్ రైట్ సైడ్ అనేది రాస్తాం అనమాట. సో లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనేది లెఫ్ట్ సైడ్ రాస్తాం. సో రాసిన తర్వాత ఇక్కడ ఎనర్జీ లెవెల్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకో చూద్దాం. ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనేది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి దగ్గరగా ఉంటుంది. దాని ఓన్ న్యూక్లియై. యాక్చువల్గా మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అంటే ఏంటి, చాలా స్ట్రాంగ్గా ఎలక్ట్రాన్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది కదా. సో దాని ఓన్ న్యూక్లియర్ దగ్గరగా ఉంటుంది. ఇలా కంటే మీకు ఇలా చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఎలా ఉంటుంది, మనకి అది కంబైన్ అయినప్పుడు ఈ రెండు కూడా మనకి డిఫరెంట్ లోబ్స్లో ఉన్నప్పుడు అది ఏమవుతుంది, ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది రెపెల్ అవుతుందని చెప్పుకుంటాం యాంటీ బాండింగ్ అని. ఇక్కడ మనకి నోడల్ ప్లేన్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఈ ఎలక్ట్రోనెగటివిటీ మ్యాటర్ అంటే ఏంటి, ఇది కూడా చుట్టూ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, ఎక్కువ ఎలక్ట్రాన్ ఉంటాయి. ఇక్కడ కూడా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ రెండు కూడా ఎక్కువ ఏంటంటే రెపెల్ చేసుకుంటాయి అనమాట. ఇది రెపెల్ చేస్తుంది. సో రెపెల్ అవడం వల్ల ఇది ఏమవుతుంది, ఉండాల్సిన పొజిషన్ కంటే కూడా కిందకి వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకుని చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ని రెపెల్ చేయడం వల్ల ఎనర్జీ లెవెల్స్తో అనేవి డిఫరెన్సెస్ వస్తాయి. సో ఇలా డిఫరెన్స్ రావడం వల్ల మనకి ఇది బిఎంఓ అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ దగ్గరగాను, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి దూరంగాను ఉంటుంది. ఇక్కడ మనకి వచ్చిన కార్బన్ వచ్చింది ఏంటిది, లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ దీంతో కంపేర్ చేసుకుంటాం. సో ఇది నార్మల్ పొజిషన్లో ఉంటుంది అనమాట. దీని నుంచి ఇది దూరంగా ఉంటుంది. లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అంటే ఏంటి, దానికి చుట్టూ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది నేచర్ అనేది అంత ఎక్కువగా ఉండదు, అది అంత గట్టిగా ఎలక్ట్రాన్స్ని కూడా అట్రాక్ట్ చేసుకోదు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్లో ఎంఓ డయాగ్రామ్ ఆఫ్ N2 మాలిక్యూల్. ఓకే. సో మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవ్వడానికి ఎలాంటి రూల్స్ అయితే ఉన్నాయో, ఇన్ ద సేమ్ వే మాలిక్యులర్ డయాగ్రామ్ డ్రా చేయడానికి కూడా కొన్ని రూల్స్ మనం ఒబే చేయాలన్నమాట. సో అవి బేసిక్గా అందరికీ తెలిసిన రూల్సే. యూజువల్గా ఎంఓ డయాగ్రామ్ ఏం చెప్తుంది మనకి, ఈ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి, వాటి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఫిల్ అవుతాయి, ఇదే కదా మనకి చెప్పేది ఎంఓ డయాగ్రామ్ అనేది. సో వీటన్నిటికీ బేసిక్ రూల్స్ ఏంటి, యూజువల్గా పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఆఫ్బో ప్రిన్సిపల్ అండ్ హున్స్ రూల్. ఈ మూడు మనకి మోర్ ఓవర్ అన్ని కలిపి ఏం చెప్తాయంటే, తక్కువ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్లోకి ఫస్ట్ ఎలక్ట్రాన్ వచ్చి చేరుతుంది. తర్వాత ఒక ఎలక్ట్రాన్ సింగిల్గా ఆక్యుపై అయిన తర్వాతే అది డబుల్ ఆక్యుపై అవుతుంది. సేమ్ ఎనర్జీ లెవెల్ ఉన్నట్టయితే కూడా అది ఫస్ట్ సింగిల్ ఆక్యుపై అయిన తర్వాత అన్నీ కూడా వరుసగా సింగిల్ ఆక్యుపై అయిన తర్వాత డబుల్ ఆక్యుపై అవుతుందని చెప్తుంది. సో ఇవి బేసిక్ రూల్స్, ఇవైతే అవి ఒబే చేయాలి. ఓకే. సో అలా చూసుకున్నట్టయితే ఎనర్జీ లెవెల్ మనం ఇలా గీస్తాము. సో హోమోన్యూక్లియర్ ఆటమ్ కాబట్టి రెండు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఏం తీసుకున్నా పర్వాలేదు. ఇది నైట్రోజన్, ఇది కూడా నైట్రోజన్, ఎందుకంటే N2 కదా. సో నైట్రోజన్ అటామిక్ నెంబర్ అంతా మనకి 7. సో ఇక్కడ N2 కాబట్టి యూ విల్ హ్యావ్ 14 ఎలక్ట్రాన్స్. సో 14 ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ మనం ఎలా రాస్తాం, యూజువల్గా N2 దీని నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p 3 టోటల్ 7 ఎలక్ట్రాన్స్, రైట్. సో ఇప్పుడు మనకి 14 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఎలాగో ఒకటి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో, ఇంకొకటి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ విచ్ ఇస్ ఇండికేటెడ్ బై స్టార్. సో 1s2 2s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా స్టార్ 1s2
సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. ఇక్కడ ఇవి ఏంటివి బాండింగ్, ఇవి యాంటీ బాండింగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఓకే, సో నెక్స్ట్ p ఆర్బిటాల్స్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి. సో ఫస్ట్ అయితే మీరు ఒక మాలిక్యూల్ తీసుకొని ఎంబో డయాగ్రామ్ డ్రా చేయాలంటే యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద ప్రాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దట్ ఆర్బిటల్. ఓకే, ఇక్కడ సారీ మాలిక్యూల్ ఇక్కడ ఈ 1s2 2s2ని కన్సిడర్ చేయరు, ఎందుకంటే బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కావు. యూజువల్లీ బుక్స్లో దీన్ని కే గే డాష్ అని కూడా ఇండికేట్ చేస్తారు. సో ఇక్కడ మనం వ్యాలెన్సీ తీసుకుంటే ఇక్కడ మనకి 1s2 2s2 2p టోటల్ ఎలక్ట్రాన్స్ 14 కదా. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ తీసుకుంటే మనకి 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 10 ఎలక్ట్రాన్స్ ఎంబో డయాగ్రామ్లో ఎలా ఇండికేట్ చేస్తాం. ఫస్ట్ మనం లోయర్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్ని ఫస్ట్ అయితే రాయాలి. అవి ఏంటి 2s కాబట్టి ఒక నైట్రోజన్ 2s ఇంకొక నైట్రోజన్ 2s, రెండింటిలో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి ఈ రెండు ఆర్బిటాల్స్లో కూడా. సో ఈ రెండు కలిసి మనకి ఏం చేస్తాయంటే సిగ్మా 2s అనే ఒక బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఇస్తుంది, బిఎంఓ యూ కెన్ సే. అలాగే సిగ్మా స్టార్ 2s అనే ఒక యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఇస్తుంది. ఓకే, మనం ఎనర్జీ లెవెల్స్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి తక్కువ ఎందుకు ఉంటుంది, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి ఎక్కువ ఎందుకు ఉంటుంది అని మనం స్టార్టింగ్లో లేదా ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతాయి, వాటి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, బాండింగ్ యాంటీ బాండింగ్ నాన్ బాండింగ్ అంటే ఏంటి ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. సారీ, ఓకే, దీంట్లో ఇప్పుడు ఇలా ఫామ్ చేస్తుంది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఒక నైట్రోజన్లో ఉన్న పీలో ఉన్న 3, ఈ 3 మనం ఎలా అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఇలా తీసుకుంటున్నాను, px py pz. సో 2px 2py 2pz. ఇవి కూడా ఏంటి 2p అని ఆల్రెడీ రాసింది కాబట్టి ఐ విల్ సే లైక్ px py pz. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ దీంట్లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ కలిపి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్. ఆర్బిటల్స్ ఎన్ని 3 3 6 ఆర్బిటల్స్ కదా. ఇవన్నీ కలిపి మనకు కూడా సేమ్ నంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ అండ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇస్తాయి. సో ఇక్కడ మనకి పై 2xy పై 2py ఇలా ఈ ఎనర్జీ తక్కువలో ఉంది, సిగ్మా 2pz ఎక్కువ ఎనర్జీలో ఉంది. ఇవేంటి రెండు కూడా యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఈ ఉన్న 6 ఎలక్ట్రాన్స్లో కూడా మనకి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యి ఇలా స్టెబిలైజ్ అవుతాయి అన్నమాట. ఇవి యాంటీ మాలిక్యులర్ బాండింగ్ ఆర్బిటాల్స్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది తెలుసుకోవాల్సింది వీటి ఎనర్జీ లెవెల్స్ ఎందుకు అలా ఉన్నాయి అంటే యూజువల్గా మనకి ఈ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతాయి బై ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ కదా. సో ఇప్పుడు మనకి ఎన్ని టైప్ ఆఫ్ ఓరియంటేషన్స్ ఉంటాయి. సపోజ్ ఇది పి సారీ అండ్ ఇలా ఉంటాయి కదా మనకి, అండ్ ఇంకొకటి ఇది py అనుకుందాం. సారీ, ఇంకొకటి ఎట్లా ఉంటుంది మనకి హారిజంటల్గా ఉంటుంది కదా, ఇది px రైట్. సో ఇక్కడ ఇది px ఇది py అనుకుందాం, pz ఇక ఈ రెండు మీరు ఎలా అయినా అనుకోవచ్చు. సో దీని ఓవర్లాపింగ్ అనేది ఎలా ఉంటుంది, పీతో కలిసి మనకి ఎలా ఉంటుంది ఓవర్లాపింగ్. ఈ ఓవర్లాపింగ్ ఇలా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది సిగ్మా బాండ్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో దీనికి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకు దీనికి ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో ఇది px pyz ఓవర్లాపింగ్ మనకి ఎలా ఉంటాయి పై బాండింగ్లో ఇలా మనకి సైడ్ బై సైడ్ ఓవర్లాపింగ్ ఇలా ఉంటుంది కదా ఇంప్రాపర్ ఓరియంటేషన్ వల్ల. సో మనకి ఏమవుతుంది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అయినా దానికి మనకి తక్కువ ఎనర్జీ ఉంటుందని మనం చెప్పుకున్నాం. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అయినా సరే ఇవి ఇంప్రాపర్ ఓరియంటేషన్ వల్ల మనకి తక్కువ ఎనర్జీలో ఉంటాయి. అందుకని ఈ రెండు ఆర్బిటాల్స్ని పై ఆర్బిటాల్స్ని మనకి ఇక్కడ ఈ లెవెల్లో చూపిస్తారనమాట. ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే యూజువల్గా నైట్రోజన్కి ఆక్సిజన్కి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎనర్జీ లెవెల్స్ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అని చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం. దాని గురించి నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇక్కడ pxy అండ్ py అని ఇంప్రాపర్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఇది ఎక్స్ అనుకోవచ్చు, లేదంటే మీరు దీన్ని ఎక్స్ అనుకోవచ్చు. ఓకే, లేదా దీన్ని ఇక్కడ ఏమనుకున్నాం సిగ్మా p ఇది ఎక్సే కదా. సో py అండ్ pz ఇది ఎక్స్ వై ఏవైనా సరే మీకు కాన్సెప్ట్ వచ్చి ఒకటి px కానీ py కానీ pz కానీ ఒకటి సిగ్మా ఓరియంటేషన్ ఇట్లా ఉంటుంది, రిమైనింగ్ అన్ని ఓరియంటేషన్స్ ఇలా ఉంటాయి. సో ఆ రిమైనింగ్ 2 అనేది ఈ సమ్ బుక్స్లో మనకి pz py px py అలా కూడా చెప్తారనమాట. సో ఎందుకని దీనికి ఎనర్జీ తక్కువ ఉంటుంది, దీనికి ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి ఆబ్వియస్లీ ఇది మనకి ఈ పై ఎంతవరకు స్టెబిలైజ్ అయ్యిందో తక్కువ ఎనర్జీ తగ్గించుకొని అంత ఎనర్జీతో యాంటీబాండింగ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది సేమ్ ఇది ఎంత ఎనర్జీ తగ్గించుకుందో ఇది కూడా సేమ్ అలా ఫామ్ అవుతుంది అనమాట.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మాలిక్యులర్ డయాగ్రామ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి 8. సో ఇక్కడ O2 కాబట్టి ఇక్కడ 16 ఎలక్ట్రాన్స్ రావాలి, 8 + 8 రైట్. సో యూజువల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి మనకి 1s2 2s2 2p 4 రైట్, 8 ఎలక్ట్రాన్స్. అదే ఇక్కడ మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఇది ఏంటి 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 sigma 2pz2 pi 2px 2 electrons plus pi 2py 2 electrons, and in the same way it has one electron in each antibonding pi orbitals also. So total electrons మనం 16 వచ్చే లేదా చూద్దాం. So 2 + 2 + 2 5 10 + 4 సో 16 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు దీన్ని మనం అగైన్ అండ్ కేకే డాష్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఇది ఎంత నోట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇవేంటి సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. ఇప్పుడు అటామిక్ రెండు కూడా సేమే, హోమోన్యూక్లియర్ చెప్పుకుంటున్నాం కదా. ఇది ఆక్సిజన్, ఇది ఆక్సిజన్. సో దీంట్లో ఉన్న 2s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ 2 ఆర్బిటాల్స్లో 2 ఎలక్ట్రాన్స్. ఒక బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ BM1, ఒక యాంటీ బాండింగ్ సిగ్మా స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఇస్తుంది మనకి. ఇది కామన్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం వచ్చింది ఇక్కడ సిగ్మా 2pz అని వచ్చింది. ఇందాక మనం N2కి చెప్పుకున్నప్పుడు ఇది ఇక్కడ ఉంది ఈ ప్లేస్. ఆ డిఫరెన్స్ కూడా మీకు నేను క్లియర్గా 3-4 పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ ఇండివిజువల్గా O2 మాలిక్యులర్ ఆర్బిటాల్ మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది 2pz. 2pzలో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడ మనకి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఫిల్ అయిపోయి దీంట్లో ఉన్న 2pలో ఉన్న ఇది ఏంటి 2p, ఇది XYZ ZYX అలా ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను PX PY PZ తీసుకుంటున్నాను. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా PX PY PZ తీసుకుంటే ఇక్కడ మనకి 2pz, ఈ 2pz ఉంది కదా, దీంట్లో ఉన్న ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ దీంట్లో pzలో ఉన్న ఎలక్ట్రాన్తో కలిసి మనకి 2pz అనే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ ఇన్ లోవర్ ఎనర్జీ. సిగ్మా బాండ్ ఎలా వస్తుంది ఇక్కడ, సో ఇక్కడ 2pz ఇందాక మనం చెప్పుకున్నట్టే నైట్రోజన్కి మనకి ఈ ఓరియంటేషన్స్ ఉంటాయి కదా రైట్, ఇవే ఓరియంటేషన్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ 2pz దీన్ని సిగ్మా అనుకున్నారు కాబట్టి ఇది pz ఆర్బిటాల్, దాని పక్కన ఇంకో ఆక్సిజన్ ఆటమ్ pz ఆర్బిటాల్తో మనకి సిగ్మా ఓవర్లాపింగ్ అవ్వడం వల్ల మనకి ఇది ఫామ్ అవుతుంది. సో ఇది లోయర్ ఎనర్జీతో ఉంటుంది. ఇక్కడ 2pz అనేది ఇలా ఫామ్ అవుతుంది. రిమైనింగ్ రెండు మనకి సైడ్ బై సైడ్ ఓవర్లాప్ ఉంటాయి కదా, py అండ్ px అనుకుంటే ఈ px అండ్ పై 2py ఎలక్ట్రాన్స్ రెండు కూడా మనకి ఇలా ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ 2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఇస్తుంది పై. ఓకే, సో ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో ఇంకా మనకి ఎన్ని 2 అంతే కదా, మన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే కదా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇవి తీసేస్తే మనకి ఎన్ని 6 7 8 9 10 అండ్ 12 ఎలక్ట్రాన్స్. ఇక్కడ వరకు ఎన్ని వచ్చాయి మనకి 6 + ఇవి 10, ఇంకో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఎక్కడ వచ్చేస్తాయి మనకి పై యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్లో మనకి వస్తాయి. పై PXY అండ్ PYZ సేమ్ ఎనర్జీ లెవెల్స్ కూడా ఇక్కడ ఇది ఎంత అయితే మనకి పై ఆర్బిటాల్స్ డౌన్ అయ్యాయో అంతే ఎనర్జీ లెవెల్తో ఇక్కడ మనకి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అలాగే 2p సిగ్మా z, ఇక్కడ సిగ్మా స్టార్ 2pz, బట్ ఇట్ హ్యాస్ నో ఎలక్ట్రాన్స్. ఇక్కడితో సరిపోయాయి కదా. ఓకే, ఇవి ఇండివిజువల్ మాలిక్యులర్ డయాగ్రామ్స్ ఆఫ్ హోమోన్యూక్లియర్ ఆటమ్స్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఇప్పుడు ఈ రెండిట్లో ఎందుకు ఈ రెండు ఎనర్జీ డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి? ఆక్సిజన్లో తీసుకుంటే మనకి ఇక్కడ 2pz లోయర్ ఎనర్జీలో ఉంది, బట్ నైట్రోజన్ చూసుకుంటే ఇక్కడ ఈ 2pz అనేది మనకి ఇక్కడ ఉంది. ఎందుకు దీని ఎనర్జీలో డిఫరెన్స్ వచ్చింది అని ఒక 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కీ పాయింట్స్. ఓకే, సో ఇప్పటి వరకు నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యులర్ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఇండివిజువల్గా. సో ఈ రెండింటిని కంబైన్ చేసి మనం ఒకసారి చూసినట్టయితే ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ నైట్రోజన్ని ఆక్సిజన్లో ఈ పై 2p ఆర్బిటాల్స్ ఏమో ఇక్కడ తక్కువ ఎనర్జీలో ఉన్నాయి, ఇక్కడేమో ఆక్సిజన్ తీసుకుంటే ఎక్కువ ఎనర్జీలో ఉన్నాయి. సో యూజువల్గా దీన్ని మనం 3 పాయింట్స్ ఈజీగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నార్మల్ చాలా ఈజీ వేలో గుర్తుపెట్టుకునేది, ఇఫ్ ఎనీ మాలిక్యూల్ విచ్ ఈస్ atomic number which is less than 8, z less than 8 అని చెప్తారు. z is nothing but atomic number కదా. ఎనీ మాలిక్యూల్ less than 8 దాని మాలిక్యులర్ నెంబర్ అయితే సో ఈ స్ట్రక్చర్ అనేది మనకి రాయాలి అండ్ డ్రా చేయాలి. అలాగే ఆక్సిజన్ ఇలాంటి వాటికి ఏంటంటే లేదు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అటామిక్ నెంబర్ ఉన్నట్టయితే సో దీన్ని మనం z యూ కెన్ సే. అటామిక్ నెంబర్ లెస్ దాన్ 8 ఉంటే
ఈ డయాగ్రామ్ అండ్ అటామిక్ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 ఉంటే ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అని వస్తుంది అనమాట. సో నైట్రోజన్ ఇంకా లిథియం 2 బెరీలియం బోరాన్ 2. సో ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్కి మనకి ఇది ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. అలాగే ఆక్సిజన్ F2 ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఇలాంటి వాటికి ఈ డయాగ్రామ్ వస్తుంది ఓకే. బట్ వై దిస్ డిఫరెన్స్ అక్కర్స్ ఇన్ దిస్ 2p ఆర్బిటల్స్ ఎనర్జీ లెవెల్స్? సో ఫస్ట్ పాయింట్ సింపుల్గా చెప్పుకునేది. సో నైట్రోజన్ తీసుకుంటే మనకి 1s2 2s2 2p3 కదా, ఇది ఎస్, ఇది పి. సో ఎన్ని ఉంటాయి మనకి దీంట్లో? 3, రైట్. ఇది నైట్రోజన్. ఆక్సిజన్ తీసుకున్నట్టయితే దాంట్లో ఎన్ని ఉంటాయి మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 1 2 1 1, రైట్. సో ఇది ఎస్ ఆర్బిటల్ 2s 2p, యూ కెన్ సే 2s 2p 2s 2p. ఓకే. సో మనకి తెలుసు p ఆర్బిటల్స్ హాఫ్ ఫిల్డ్ కానీ ఎనీ ఆర్బిటల్ హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ ఉంటే అవి మనకి స్టేబుల్ మోర్ దెన్ ఎనీ ఆర్బిటల్ కదా. సో ఇక్కడ నైట్రోజన్ అనేది డీలో 6 ఉండాల్సిన 3 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ హాఫ్ ఫిల్డ్, రైట్, హాఫ్ ఫిల్డ్ and it is stable. And one more thing you have to remember is ఇక్కడ 1s ఆర్బిటాల్కి దీనికి మధ్య repulsion అనేది తక్కువగా ఉంటుంది when compared to oxygen. why? ఆక్సిజన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అండ్ దీంట్లో ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి p ఆర్బిటాల్లో. సో అప్పుడు దీనికి కూడా మనకి రెపల్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకని దీని ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనకి యూజువల్ టెక్స్ట్ బుక్స్లో ఏం చెప్తారంటే ఫస్ట్ పాయింట్ ది నైట్రోజన్ అనేది హాఫ్ ఫిల్డ్. సో దేర్ ఈస్ అ లెస్ రెపల్షన్ బిట్వీన్ ద p ఆర్బిటల్స్ అండ్ s ఆర్బిటల్. ఇఫ్ దెర్ ఈస్ అ లెస్ డిఫరెన్స్ ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ గ్యాప్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అదే రెపల్షన్ ఎక్కువగా ఉందనుకోండి రెండు ఎనర్జీ లెవెల్స్ మధ్య s అండ్ pకి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇక్కడ ఎనర్జీ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇన్ నైట్రోజన్ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ s అండ్ p విల్ బి లెస్ బికాజ్ నైట్రోజన్ ఇస్ p ఆర్బిటల్ ఇస్ హాఫ్ ఫిల్డ్. అలాగే ఆక్సిజన్లో అది ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల, అది ఎక్కువ రెపల్షన్ ఉండడం వల్ల ఎనర్జీ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ డిఫరెన్స్. ఇప్పుడు ఈ వీడియో యూజువల్గా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇలాంటి వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటే నేను చెప్పేది ఇంటర్మీడియట్ లెవెల్. అదే మీరు ఇంకా పీజీ, ఎంఎస్సీ లెవెల్లో కూడా ఇవి ఉంటాయి డిఫరెంట్ మాలిక్యూల్స్కి. వాటికైతే ఏం చెప్తారంటే డిఫరెంట్ ఓరియంటేషన్, దాని మాడ్యులేషన్ అండ్ ఇంకా మనకు బాండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. బాండ్ ఎనర్జీస్, బాండ్ ఎంథాల్ఫీస్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని డిఫరెన్సెస్ చెప్పుకుంటారు. బట్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ దిస్ పాయింట్స్ ఆర్ ఎనఫ్. ఎనర్జీ లెవెల్ డిఫరెన్స్ అనేది నాట్ ఎనర్జీ లెవెల్, ఎనర్జీ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ 2 ఆర్బిటల్స్ అనేది మనకి ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన పాయింట్. నైట్రోజన్కి తక్కువ ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది, అలాగే ఆక్సిజన్కి ఎక్కువ ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. సో యూజువల్గా దీనికి మనకి టెక్స్ట్ బుక్స్లో ఎలా చెప్తారంటే మిక్సింగ్ అప్ ఆఫ్ ఆర్బిటల్స్, బికాస్ ఆఫ్ మిక్సింగ్ అప్ ఆఫ్ ఆర్బిటల్స్. వాట్ ఈస్ మిక్సింగ్ అప్? సో ఇక్కడ మనం తీసుకున్నాం ఎనీ ఆర్బిటల్, ఇక్కడ ఇది మన నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ అనుకుంటే సెంట్రల్ న్యూక్లియస్ ఉంటుంది కదా. సో ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ మనం తీసుకున్నప్పుడు నైట్రోజన్ అనేది సెకండ్ పీరియడ్ అయితే ఆక్సిజన్ అనేది పీరియడ్లో మనకి ఇటువైపు ఉంటుంది కదా, లెఫ్ట్ టు రైట్ పీరియడ్స్లో మనకి మూవ్ అయ్యే కొద్ది ఏమవుతుంది? అటమ్ కాంట్రాస్ట్ అయిపోతుంది. కాంట్రాస్ట్ అంటే సైజ్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్పాలంటే, లేదంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. వాట్ ఈస్ దాట్? ఈ న్యూక్లియస్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఈ పాజిటివ్ ఛార్జ్ చుట్టూ s ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని, p ఆర్బిటాల్స్ ఉన్న ఎలక్ట్రాన్స్ని, అంటే ఇవి దీని ఎఫెక్టివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ దాని మీద ఎంతవరకు ఉంటుంది అనేది న్యూక్లియర్ ఎఫెక్టివ్ ఛార్జ్. సో ఎంత దగ్గరగా ఉంటే ఆబ్వియస్లీ అది చాలా బలంగా తన వైపు లాక్కుంటుంది. అదే p ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ని కొంచెం దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కదా, ఎందుకంటే ఇది కొంచెం ఫ్రీగా ఉంటుంది దీనికంటే. s ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా తన వైపు లాక్కుంటుంది. ఇది ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది మనకి పీరియడ్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ ద అటామిక్ సైజ్. సో దీని ఈ SP వీటన్నీ కూడా దగ్గరగా రావడం వల్ల దీని న్యూక్లియర్ ఎఫెక్టివ్ ఛార్జ్ అనేది దీని మీద ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా p ఆర్బిటాల్స్కి ఎనర్జీ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడాల్సిన పాయింట్ అదే. చూడండి, ఇది ఆక్సిజన్ కదా, సో దీంట్లో p ఆర్బిటల్స్ ఎనర్జీ ఎక్కువగా ఎక్కడ ఉంది? ఎనర్జీ దీనికంటే ఎక్కువగా ఉంది కదా ఇక్కడ. అలాగే ఇక్కడ p ఆర్బిటల్స్ అనేవి కొంచెం తక్కువలో ఉంది. ఎందుకు? నైట్రోజన్ అనేది యూజువల్గా లెస్ రెపల్షన్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా తక్కువ ఎనర్జీలో p ఆర్బిటల్స్ ఉంటాయి. అలాగే ఆక్సిజన్ తీసుకుంటే రెపల్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది SPకి దీనికి కదా. సో
అదే ఈ ఓరియంటేషన్ ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి. పై 2px ఈ అండ్ 2p కదా, పై 2px పై 2py. ఈ p ఆర్బిటాల్స్ సంబంధించిన ఎనర్జీ ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో బేసిక్ పాయింట్ ఏంటి, బికాస్ నైట్రోజన్ ఈజ్ హాఫ్ ఫిల్డ్, ఇట్ ఈస్ స్టేబుల్ అండ్ ఇట్ హ్యాస్ లెస్ ఎనర్జీ బికాస్ దెర్ ఇస్ లెస్ రిపల్షన్ బిట్వీన్ ద ఎనర్జీ లెవెల్స్. ఇక్కడ ఆక్సిజన్ తీసుకుంటే more electrons, more repulsion, so more energy gap between the orbitals. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. p ఆర్బిటాల్స్ హై ఎనర్జీని కలిగి ఉంటాయి ఆక్సిజన్లో. సో ఇది ఎగ్జాంపుల్ మాలిక్యులర్ డయాగ్రామ్ ఆఫ్ హెట్రోన్యూక్లియర్ మాలిక్యూల్. దాంట్లోనే ఉంది. హెట్రోన్యూక్లియర్ మీన్స్ 2 డిఫరెంట్ ఆటమ్స్, రైట్. ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ 2 డిఫరెంట్. ఇది హెట్రోన్యూక్లియర్ మాలిక్యూల్కి ఒక ఎగ్జాంపుల్. దీంతో తీసుకుంటే ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్, ఎనర్జీ, అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్బన్ అండ్ రైట్ సైడ్ ఆక్సిజన్. ఎందుకంటే మీరు ఎనీ మాలిక్యూల్, సపోజ్ ఇక్కడ హెచ్ఎఫ్ అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు, ఎనీ అయాన్ అవ్వచ్చు. ఇక్కడ మనకి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏదైతే ఉందో మాలిక్యూల్లో, దాన్ని మనం ఈ డయాగ్రామ్లో రైట్ సైడ్ డ్రా చేయాలన్నమాట. అండ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉన్నదాన్ని మనం లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. లెస్ ఎలక్ట్రోనెగటివ్, ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఇది దేనికైనా వర్తిస్తుంది రూల్. ఓకే, అలా తీసుకుంటే కార్బన్ మనకి అటామిక్ నెంబర్ అంతా 6 కదా, దాని కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. ఆక్సిజన్ 1s2 2s2 2p4, రైట్. సో ఫస్ట్ 2s2 కార్బన్లో ఉన్నది ఇక్కడ వేసుకున్నాం, 2 ఎలక్ట్రాన్స్. దెన్ ఆక్సిజన్లో ఉన్న 2s2 ఇక్కడ డ్రా చేస్తాం. ఓకే, ఈ రెండు కలిసి మనకి ఎలాంటి సిగ్మా 2s బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఇస్తుంది, ఇంకొకటి సిగ్మా స్టార్ 2s యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఇస్తుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య ఎనర్జీ లెవెల్ అనేది మనకి ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు తెలుసు యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ మనకి యూజువల్గా ఎలా ఉంటుంది, మనకి సేమ్ డిఫరెంట్ లోబ్స్ ఉన్నప్పుడు ఈ రెండు మనకి ఇక్కడ నోడల్ ప్లేన్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అయినప్పుడు చెప్పుకున్నాం కదా, ఇక్కడ నోడల్ ప్లేన్ నుండి ఈ ఎలక్ట్రాన్ రెపల్షన్ అనేది ఉంటుందని చెప్పి అనుకున్నాం కదా. అందుకే కదా మనకి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఆక్సిజన్ కూడా మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇదేం చేస్తుందంటే ఈ మదర్ మాలిక్యూల్కి దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తుంది ఆక్సిజన్, మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో దీని చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ క్లౌడ్ రిపల్ చేసుకోవడం వల్ల ఈ ఎనర్జీ డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్కి ఉన్న చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ క్లౌడ్ ఆ రెపల్షన్, ఈ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి ఆక్సిజన్, దీని చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ క్లౌడ్ రెపల్షన్ వల్ల ఈ ఎనర్జీ లెవెల్ అనేది ఎంత డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 2s అయింది. నెక్స్ట్ ఏంటి, 2p2. సో కార్బన్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అలాగే ఆక్సిజన్లో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీని బేసిక్ స్ట్రక్చర్ని ఫాలో అయ్యాం కాబట్టి ఫస్ట్ 2pz ఆర్బిటాల్స్ని ఇది మనకి ఇస్తుంది. ఏంటిది, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. తర్వాత p/x p2/y, ఇవి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అనమాట. ఓకే, దిస్ ఇస్ the molecular diagram of carbon monoxide. సో ఇప్పుడు మాలిక్యులర్ డయాగ్రామ్ ఆఫ్ హెచ్ఎఫ్ చూద్దాం. అగైన్ CO లానే హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేది ఏంటి, హెట్రో న్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్, రైట్. హైడ్రోజన్ వేరు, ఫ్లోరిన్ వేరు. సో హైడ్రోజన్లో తీసుకుంటే మనకి 1 ఎలక్ట్రానే ఉంటుంది, రైట్. అలాగే ఫ్లోరిన్లో తీసుకుంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p5, రైట్. సో దీస్ ఆర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అటామిక్ నెంబర్ 9 కదా. సో టోటల్ ఎలక్ట్రాన్స్ వచ్చి మనకి ఎన్ని, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 10 ఎలక్ట్రాన్స్ని మనం మాలిక్యులర్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఎలా ఫిల్ చేస్తాం చూడండి. సో ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్కి వీటికి డిఫరెన్స్ అనేది ఉంది. ఎట్లా అంటే ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నాం కదా, ఇక్కడ హైడ్రోజన్ అనేది లో ఓన్లీ 1 ఎలక్ట్రానే ఉంది. ఓకే, హైలీ రియాక్టివ్. వేరేజ్ ఎఫ్ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ని మనం ఈ సైడ్ రాసుకోవాలన్నమాట. ఓకే, యూజువలీ నా డైరెక్షన్ బట్టి రైట్ సైడ్ అని చెప్తున్నాను, ఇటువైపు రాసుకోవాలి. ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఫ్లోరిన్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఫస్ట్ 1s మనం మెన్షన్ చేయట్లేదు కదా, 1s2 అనేది. ఓకే, సో ఇక్కడ 2sలో మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హైడ్రోజన్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ ఇది ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే ఎనర్జీ గ్యాప్ డిఫరెన్స్ ఈ 2sకిను ఈ 1sకి దే కాంట్ రీచ్ టు బాండ్ దెమ్సెల్వ్స్. అంత డిఫరెన్స్, ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ నో బాండింగ్ ఫార్మేషన్ హియర్. ఈ 2 ఎలక్ట్రాన్స్లో కూడా ఇలాగే ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే, అందుకే వీటిని మనం నాన్ బాండింగ్ ఆర్బిటల్స్ అంటాం, నాన్ బాండింగ్. ఓకే, ఎందుకు నాన్ బాండింగ్, ఇక్కడ ఫ్లోరిన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ అండ్ ఇట్ విల్
ఇట్ విల్ బి వెరీ నియర్ టు ద మదర్ ఆటమ్. సో దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. వేరే ఇక్కడ హైడ్రోజన్ తీసుకుంటే చాలా దూరంలో ఉంటుంది దీంతో కలిపి సిగ్మా బాండ్ ఫామ్ చేయడానికి. బట్ ఇక్కడ ఉన్న ఓన్లీ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి P2PZలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇంతే కదా, 1s2 2s2 5 ఎలక్ట్రాన్స్ ఎట్లా ఫిల్ అయితే మనకి 1 2 3 4 5. సో ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కదా, దీంతో ఇది సిగ్మా 1 ఫామ్ చేస్తుంది, ఇది సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఈ అగైన్ మళ్ళీ ఈ రెండు ఉన్న 2 పై ఆర్బిటల్స్ కూడా అగైన్ ఇవి కూడా నాన్ బాండింగ్ లోకే వస్తాయి. ఓకే, సో ఎందుకు దెర్ ఈజ్ నో సిమ్మెట్రీ, ఇక్కడ ఓన్లీ ఒక్కటే ఎలక్ట్రాన్ ఉంది, దాంతో ఎన్ని కంబైన్ అవుతాయి అండ్ చాలా దూరంగా ఉంది, అండ్ ఎనర్జీ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది, అండ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ పీ ఆర్బిటల్లో ఉన్న ఓన్లీ పీజెడ్ ఆర్బిటల్తో ఒక సిగ్మా బాండ్ మాత్రమే ఫామ్ చేస్తుంది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. రిమైనింగ్ అన్ని కూడా అలానే ఉండి దెర్ ఈజ్ నో సిమ్మెట్రీ టు బైండ్ అప్, కాబట్టి అవి మనం నాన్ బాండింగ్ ఆర్బిటల్స్ అంటాం అనమాట. ఇవి యాంటీ బాండింగ్, దెర్ ఈజ్ నో క్వశ్చన్, నో ఎలక్ట్రాన్స్ కదా. ఈ రెండు ఏంటంటే మనకి నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్. సో ఇది హెచ్ఎఫ్ మాలిక్యులర్ ఎంఓ డయాగ్రామ్. హెచ్ఎఫ్ చెప్పుకున్నాం, సిఓ చెప్పుకున్నాం. ఫస్ట్ రూల్స్ ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసేసి దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేసుకోండి. ఓకే, తర్వాత మీరు ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ బిల్డప్ చేసినప్పుడు ఈచ్ లెవెల్లో మనకి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతున్నాయి, అవి సిగ్మా బాండ్ ఇస్తున్నాయా, బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఇస్తున్నాయా చెక్ చేయండి. ఓకే, అండ్ హెచ్ఎఫ్కే ఇలా నాన్ బాండింగ్ ఉంటాయి అనమాట. ఇంకా హయ్యర్ క్లాసెస్కి వెళ్తే మనకి హెచ్బిఆర్ ఇలాంటివన్నీ చాలా కోవలెంట్ మాలిక్యూల్స్కి ఎంఓ డయాగ్రామ్స్ ఉంటాయి. అండ్ కొన్ని బుక్స్లో అండ్ మేబీ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా O2+, NO- ఇలాంటి అయానిక్ స్టేజ్లో ఉన్న వాటికి కూడా మనకి ఎంఓ డయాగ్రామ్స్ గీయమని చెప్తారు. బట్ అప్పుడు ఏం చేయాలి, సింపుల్, ఇక్కడ మనకి NO- ఉందనుకోండి, ఆక్సిజన్లో ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ యాడ్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, మనకి ఆక్సిజన్లో ఒక ఎలక్ట్రాన్ని తీసేయాలి, అంతే కదా. ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది అంటే ఇట్ హ్యాస్ 1 more ఎలక్ట్రాన్. ఇన్ ద సేమ్ వే మనం అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ టాపిక్లో హెట్రోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్కి అండ్ హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్కి ఎంఓ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలనేది చెప్పుకున్నామంట. సమ్మరీ పాయింట్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంటే అది మనం రైట్ సైడ్ ప్లేస్ చేయాలి. అండ్ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అప్ కూడా మనం ఈ రూల్స్ని కంపల్సరీ ఫాలో అప్ చేయాలి. సింగిల్ ఎలక్ట్రాన్స్ దెన్ డబుల్ పెయిర్ అప్ అవుతాయి అండ్ లో ఎనర్జీలోనే ముందు అవుతాయి. అండ్ 1 more ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకున్నాం, అదేంటి N2 అండ్ O2కి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ పీ ఆర్బిటాల్స్కి ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, ఇవి ఈరోజు సమ్మరీ. థ్యాంక్ యూ. Thanks for watching.